వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఉట్నూరులో ఉన్నటువంటి ఇప్ప పువ్వు లడ్డు, ఇక్కడ ఇప్ప పువ్వు లడ్డు తయారు చేస్తున్నారు. ఆ ప్లేస్ కి అయితే వచ్చాము. మనం లోపలికి వెళ్ళి ఆ ఇప్ప పువ్వు లడ్డు ఎలా తయారు చేస్తారో అవన్నీ కూడా చూసేద్దాం. మన ప్రధాని మోదీ గారు కూడా ఈ ఇప్ప పువ్వు లడ్డును టేస్ట్ చేశారండి. చాలా ప్రశంసలు అయితే వచ్చాయి. ఈ ఇప్ప పువ్వు లడ్డుకి చాలా హెల్దీ ఐటమ్ అండి. దీంట్లో ఏంటంటే పోషకాలు ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇంకా తగ్గిపోయి హెల్దీగా అవుతారని పరిశోధనల తర్వాతే ఇంకా ఈ ఇప్ప పువ్వు లడ్డుకి ప్రాధాన్యత అనేది పెరిగిందండి. ఇక్కడ ఇప్ప పువ్వు లడ్డు తయారీదారులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మతోనే మనం ఈ ఇప్ప పువ్వు లడ్డుని ఎలా తయారు చేస్తారనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఇప్ప పువ్వు లడ్డు తయారీదారులు ఇక్కడ మనకి కుమ్రం బాగుబాయి గారు ఉన్నారండి. నమస్కారం అమ్మ. ఎన్ని రోజులు అవుతుంది ఇది స్టార్ట్ చేసి? 2019 మేడం. 2019 2019 నుంచి ఇది ఇప్ప పువ్వు లడ్డు తయారీ అనేది స్టార్ట్ చేశారంట. మరి మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే మామూలుగా ఇప్ప పువ్వు అంటే మామూలుగా నష వచ్చే పదార్థం అట్లా అంటారు కదా, మరి మీకు ఈ లడ్డు తయారు చేయాలని ఎట్లా వచ్చింది ఆలోచన? ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే మేడం, ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని మీద పరిశోధన చేసింది అన్నట్టు. అయితే ఆదివాసులు అప్పుడు గుట్టల కొండలో ఉండేవాళ్ళు 100 సంవత్సరం బతికిండ్రు. దేనికోసం కావచ్చని గవర్నమెంట్ దాని మీద పరిశోధన చేసింది. ఇప్ప పువ్వు పైన చేసిన తర్వాత ఏం చేసిండ్రంటే ఆదివాసులు వండుకొని తింటుండ్రు, వేయించుకొని తింటుండ్రు, కుడుములు చేసి తింటుండ్రు, కాకపోతే అన్ని రకాలుగా తింటుండ్రు. కానీ మార్కెట్ కి వెళ్ళాలంటే ఎట్లా అని వాళ్ళ గవర్నమెంట్ గుర్తించి ఈ రకంగా మీరు తిన్నారు కానీ మీకే వర్తిస్తుంది, ఇతర జాతి అందరు తినాలంటే దీని ఒక మార్కెట్ వెళ్ళాలంటే ఒక లడ్డు చేసుకోవాలి అని అప్పుడు దివ్య దేవరాజు ఉన్నప్పుడు గుర్తు చేసి సడల్ గా ఆ స్పెషల్ ఆఫీసర్ ని ఒక విఠలరావు సార్ అని నా దగ్గర పంపడం జరిగింది. ఇదే టైం మీరు వచ్చే టైం ఈ టైం కి వస్తే ఆ సార్ దేనికోసం సార్ మీరు వచ్చిండ్రు అంటే, లేదమ్మా మీ దగ్గర కొన్ని సలహాలు తీసుకుంటామని వచ్చిండ్రంటే, నా దగ్గర మీరు ఏం సలహాలు తీసుకుంటారు సార్, మీరు అంత చదివినోళ్ళు తెలివి గల్లోళ్ళు, నాకేం అంత ఉంది అని వచ్చిండ్రు అని నేను అన్నా. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అట్లా కాదమ్మా, మనం తెలంగాణ డిస్టిక్ ఆదిలాబాద్ జిల్లాలో అంటే అందరూ 18 సంవత్సరాల రాగా ఆదివాసులు గాని ఎవరన్నా గాని రక్తహీనత ఉంటుండు ఆడపిల్లలు. ఇది లడ్డు వలన రక్తహీనత ఉన్న వాళ్ళకు రక్తం దూరం చేసి చాలా బాగా హెల్త్ గా ఉంటారు పిల్లలు. ఇది చెయ్యాలని మేడం పట్టుకున్నది. అయితే ఎవరే ముందుకు వస్తలేరు. వెలుగులో చెప్పినా కూడా అది రిస్క్ పని అంటుండ్రు, జీసీసీ చెప్పినా కూడా అది కాదుపోది పనులు అంటే, సరే మరి నేను చేసే చూస్తా సార్ అంటే అప్పుడు మాకు ఆల్రెడీ యూత్ మహల్ జిల్లాకు తీసుకెళ్లడం జరిగింది మమ్మల్ని. ఎందుకు వెళ్ళిందమ్మా? అది లడ్డు మేము ఇట్లా తిన్నాం కానీ లడ్డు ఎట్లా చేస్తామని మాకు తెలియదు. ముందు మేము చేసే లడ్డు వేరే, ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళాలంటే వేరే అట్లా అన్నప్పుడు మాకు యూత్ మహల్ జిల్లాలో తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఒక 4 రోజులు శిక్షణ పొంది మేము వచ్చేసినాం. అప్పటి నుంచి ఈ షాప్ స్టార్ట్ చేసుకున్నారు. మీరు అక్కడ శిక్షణ పొందిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసింది. శిక్షణ పొందిన తర్వాత మాకు ఎక్కడనే జాగలేదు, ఎలా చేయాలి, మన మహిళలు అయితే ఏమన్నాడు, మాకు శిక్షణ తీసుకపోయింది నిజమా అవదమా, ఈ మేడము నిజమా అవదం అంటే నేనేమన్నా అంటే శిక్షణ పొంది వచ్చినాం జాగలేదు. అప్పుడు వికసన బడిలా ఇప్పుడు సెల్లులు అవుతాయి కదా ఇదే టైంకి ఎండాకాలం, సెల్లులు అయిన తర్వాత ఒక మనోహర్ సార్ని ప్రిన్సిపాల్ ని అడిగిన, సార్ మరి మేమైతే శిక్షణ పొంది వచ్చినాము ఇట్లా లడ్డు చేస్తామని, మాకైతే జాగలేదు, మాకు ఒక 1 నెల రోజులు మీ దగ్గర జాగ ఇవ్వండి అన్నాం. సరే మేడం మీరు చెయ్యండి, మంచి ఫుడ్డే కదా, మంచి పిల్లల కోసం కదా, మీరు చెయ్యండి అంటే అక్కడ చేసినాం. చెయ్యంగా పిల్లలు వచ్చేసారు. ఎక్కడ చెయ్యాలి ఏం చేయాలంటే మా ఐటీడీఏ మొత్తం ఐటీడీఏ పరిధిలో ఏమన్నారంటే, మా షెడ్లు ఉన్నాయి కదా, ఒక షెడ్ ఇచ్చేస్తాం, అది అమృత వాటర్ నడుస్తలేదు కదా, పడిది ఉంది, అది ఇచ్చేస్తాం అనేసరికి ఇక్కడ వచ్చినాం. ఆమె హైదరాబాద్ లో ఇట్లా నాకు టాల్ ఇచ్చిండ్రు, ఆ టాల్ వస్తే ఆ టాల్ లో ఫోటో దిగినాం. నాకు ఉంది ఆల్రెడీ టాల్ నడుస్తా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఇక్కడ ఈ ఉట్నూరులో తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డు ఏదైతే ఉందమ్మా, ఇప్పుడు మీరు తయారు చేసిన లడ్డు, ఆ లడ్డు ఎక్కడెక్కడ వరకు వెళ్తుంది? మన తెలంగాణలోనే కాకుండా మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు
కొందరికి చుట్టలు ఉంటారు కదా, అవును. వాళ్ళు అమెరికా కూడా పంపించడం జరిగింది. అంటే మన ఇప్ప పువ్వు లడ్డు ఎంత ఫేమస్ అయ్యిందంటే ఇప్పుడు మనకు అమ్మ చెప్తున్నారు కదా, ఇతర దేశాలకు కూడా వెళ్తుందట. మరి వాళ్ళు ఏమంటున్నారమ్మా, హెల్దీగా ఉంటున్నారంట నా తిన్న తర్వాత? అయితే ఏమంటారంటే చాలా బాగుంది అమ్మా, మళ్ళా పంపియండి. మేడం ఏమని చేసింది, ఇప్పుడు ఉన్న పిఓ మేడం ఏం చేసిందంటే, నా పిల్లలు కూడా రక్తహీనత ఉంటున్నారు కదా హాస్టల్ పిల్లలు, నా పిల్లలకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఇవ్వాలి అంటే ఎన్ని హాస్టల్లకు ఇవ్వాలి మేడం అంటే మొత్తం 60 హాస్టల్లకు ఇవ్వాలి, దసరా నుంచి 60 హాస్టల్లకు ఇవ్వాలంటే సరే మేడం ఇస్తామన్నాం. సరే ఇస్తామంటే ఇప్పుడు వాళ్ళు చెప్తుండ్రు టీచర్ వాళ్ళు, ఇప్పుడు ఊకే మేము హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళము, ఎక్కిచ్చే వాళ్ళము, చాలా పిల్లలు బాగుంటుండ్రు అంటే నేను అంటున్నా వాళ్ళు కూడా హాస్టల్ ఉన్న పిల్లలు కూడా నా పిల్లలే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు హాస్టల్ ఉన్నప్పుడు రక్తహీనత ఉండి చదువుండ్రి, ఎప్పటికీ వారం హాస్పిటల్ గా పోయినాక వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళు హెల్తీగా ఉండి మంచిగా చదివి ఏదైనా జాబ్ వస్తే మాకైనా గుర్తిస్తారు కదా అని నేను అందరు నన్ను అడుగుతారు, మేడం నీకు లాభాలు ఎంత వస్తున్నాయి అంటే, నేను లాభాల కోసం కాదు, నా ఉన్న తెలంగాణ ఉన్న బిడ్డలు చాలా బాగుంటే చాలా అంటున్నా. చాలా సంతోషం అండి. అమ్మ చేస్తున్నటువంటి పని అసలు ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మాటల్లో విన్నారు కదా, ఎంత లాభం వస్తుందంటే నాకు లాభాలతో సంబంధం లేదు, తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ కూడా నా బిడ్డలను అమ్మ తయారు చేసి ఇస్తుందంట. చూస్తున్నారు కదా, ఇతర దేశాల వరకు వెళ్తుంది, కానీ అమ్మ చూడండి ఇప్పటికీ కూడా సింపుల్ గానే ఉంది. తను ఫస్ట్ లో ఎలాంటి క్వాలిటీతో అయితే లడ్డు తయారు చేసిందో ఇప్పుడు కూడా అదే క్వాలిటీతో లడ్డు తయారు చేసి మన పిల్లలందరికి ఇస్తుంది. అమ్మ చేసేది చాలా పుణ్య కార్యం అండి. అమ్మ, మరి నువ్వు ఇప్ప పువ్వు లడ్డులో ఏమేమి వాడతావు? ఇప్పుడు ఇప్ప పువ్వు లడ్డులో ఏం వాడుతున్నా అంటే, ఇప్ప పువ్వు, పల్లీలు, నువ్వులు, కాజు, యాలకుల పొడి, బెల్లం. ఇప్పుడు ఇప్ప పువ్వునికి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున తయారు చేస్తున్నావు కదమ్మా లడ్డు, మరి ఇక్కడనే దొరుకుతుందా? ఇక్కడనే మేము ఇప్పుడు ఇదే కదా మనకు మార్చికే దొరుకుతుంది కదా మొత్తం సీజన్, దాన్ని టోర్ చేసి సంవత్సరం అంతా టోర్ చేసి మనము జొన్నలు, బియ్యము ఎట్లా మనకు వర్షాకాలం దొరకదు కదా అని మనం టోర్ చేసి పెడతాము, సేమ్ అట్లా టోర్ చేసి పెట్టుకుంటారు. అంటే ఇక్కడనే దొరుకుతుంది, ఉట్నూరు దొరుకుతుంది, కుమరంభీము జిల్లాలో ఇక్కడనే మన అడవి ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయో అక్కడనే దొరుకుతాయి. మరి మీకు ఇప్ప పువ్వు అంటే కొనుక్కొస్తారా, లేకపోతే వాళ్ళు మీకు సప్లై చేస్తారా? కొనుక్కొస్తాం, కొనుక్కొస్తారు అన్ని మేమే. మొత్తం ఏంటంటే మాకు ఒక ఉపాధి కల్పింది ఐటీడీయా. ఇప్పుడు ముడి సరుకులు మొత్తం మేమే కొని అవి అమ్మినాకనే మేము తీసుకుంటాం. అంటే నువ్వు లాభాల గురించి ఏం ఆలోచించలేదు, అందరూ హెల్దీగా ఉండాలని చూసుకున్నావు. అంతే కదా మేడం, మనం ఎన్ని లాభాలు తీసుకొని ఏం లాభం ఉంది? చూస్తున్నారు కదా అమ్మ మాటలు అద్భుతం. అసలు మనం ఎందుకు వనికిరావు అంత మంచిగా ఆమె సంకల్పమే మంచి సంకల్పం ఉంది. విన్నారు కదా, ఇప్పుడు అమ్మ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తుందో లడ్డులను కూడా మనం సరే అమ్మ, ధన్యవాదాలు. ఇదండి లడ్డు తయారు చేసేటటువంటి ప్లేసు. వీళ్ళు ఇక్కడ మంచి క్వాలిటీ ఇప్ప పువ్వు యూజ్ చేస్తున్నారు. ఈ ఆయిల్లో ఇప్ప పువ్వు వేస్తే గట్టిగా అవుతుంది, దాని తర్వాత గ్రైండర్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, స్టవ్లన్నీ కూడా పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా వేయిస్తారంట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది ప్రతిది కూడా. ఇప్పుడు ఇదంతా కూడా ఐటీడీఏ ప్రొవైడ్ చేసింది. ఐటీడీఏ చేసింది. ఈ టేబుల్ మొత్తము ఐటీడీఏ చేసి నా చేతులకు 10,000 ఇచ్చిండ్రు. 10,000 ఇస్తే 10,000తోనే రొటేషన్ నడిపిస్తుంది. 10,000తో రొటేషన్. మీ దగ్గర ఎంత మంది ఉన్నారు వర్కర్స్? మొత్తం 12 మంది వర్కర్స్ ఉన్నారు. 12 మంది ఉన్నారంట అమ్మ దగ్గర పని చేసే వాళ్ళు, అంటే లడ్డు ప్రిపేర్ చేసే వాళ్ళు 12 మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ అవంతా పట్టేసి ఇక్కడ వేసేస్తారు. దాంట్లో వేసేసి మొత్తం బెల్లం ని ఆనకం పట్టినాక పోసేసి ముద్ద కడతాం అన్నట్టు బెల్లం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఇంకా మనకి ఇది వెళ్తది అన్నట్టు. మీకు ఆర్డర్ ఇస్తారమ్మా? ఆర్డర్ ఇస్తారు. ఇదిగోండి చూడండి, మన హెల్దీ ఫుడ్ ఇప్ప పువ్వు లడ్డు చాలా అంటే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్ గా ఉంది. అమ్మ అంటున్నారు బెల్లంతో చేస్తారంట. దీన్ని
షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు తినచ్చు. తినొచ్చు. బెల్లం కదా తినచ్చు. అంటే ఇప్పుడు ఏమి ఏజ్ చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఏమీ లేదు, ఎవరికి సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు, ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమీ లేదు. దీన్ని ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి. నేను ఈ స్టోర్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పపు స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. 48 లడ్డూలు వస్తాయి ఏంటండి ఇంత క్వాంటిటీలో. ఇది రోజుకి ఎన్ని తినొచ్చాము? మన స్వీట్ లడ్డు ఎలా తింటామో అట్లనే కదా. ఇదిగోండి మన ఔషధ గని ఇప్ప పువ్వు ఇలా ఉంటుందండి. దీన్ని మొత్తం సాపు చేసి లడ్డు చేయాలి. ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది చెట్ల నుండి వచ్చింది. దీన్నంతా క్లీన్ చేస్తారమ్మా, ఈ మధ్యలో తీసిస్తారు. అవును, మొత్తం తీసేసి ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఇదంతా క్లీన్ చేస్తారంట. ఇప్పుడు ఇది కూడా తీసేస్తారు, మొత్తం తీసేసి ఇదంతా తీసేసి ఇది క్లీన్ చేసిన తర్వాత అమ్మ యూజ్ చేసేది ఓన్లీ ఈ పార్ట్ ఒకటే యూజ్ చేస్తారు. ఇది ఒక్కటే. ఇది కూడా మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసి ఇదంతా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ పట్టి చేస్తున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.